నమస్తే యోగి ఛానల్ ప్రేక్షకులకు జన్మకుండలి కార్యక్రమానికి స్వాగతం. మీకు ఎటువంటి జాతకపరమైన సమస్యలు ఉన్నా వాటి పరిష్కార మార్గాల కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు సుద్దపల్లి నాగరాజు గారు. మీరు కూడా గురువు గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేయండి. నమస్తే గురువు గారు. నమస్తే. కార్యక్రమానికి స్వాగతం. గురుగారు ముందుగా కాలర్ లైన్ లో ఉన్నారు ఫణిరాజు గారు విజయనగరం నుంచి. రాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 20/10 చెప్పండి. 2015 అండి. టైం చెప్పండి. ఉదయం 6:34. ఎక్కడ పుట్టారు? విజయనగరం అండి. గురువు గారు ఉన్నారు. 2015 2015 సార్. 12-15 15 సార్. 15 అండి. ఓకే. 20/10/2015. ఇక్కడ ఈ జాతకం నుంచి తండ్రి జాతకం చెప్పమన్నారు, అంటే మీ జాతకం కావాలన్నారు. మీ అబ్బాయిది వచ్చేసి లగ్నం తులాలగ్నం, రాశి వచ్చేసి ఇంది ధనుర్రాశి, నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం, 3వ పాదం. ఇక్కడ తండ్రి స్థానాధిపతి అయినటువంటి వాడు బుధుడు ఇక్కడ జాతకంలో స్వస్థానంలోనే ఉన్నాడనమాట. ఇక్కడ తండ్రి స్థానాధిపతి అయినటువంటి వాడు ఇక్కడ జాతకంలో వ్యయంలో ఉన్నప్పటికీ కూడా స్వస్థానంలో ఉన్నాడు, అందులో కూడా రాహుతో కూడా ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయి జాతకరీత్యా మీకు ఉన్నటువంటి దాని ప్రకారం వచ్చేసి జాతకంలో మంచి గృహయోగం ఉంటుంది, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ఈ అబ్బాయికి లగ్నంలో రవి అటు ఇటు రాహు ఇటు శని ఉండటం వలన ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు ఉంటాయి. కాబట్టి ఈ కుమారుడు వలన మీకు మంచి యోగం ఉంటుంది, కానీ ఆరోగ్య సమస్యలు ఉంటాయి అబ్బాయికి. మీ అబ్బాయి జాతకరీత్యా మీకు మాత్రం మంచి గృహయోగము, మంచి సుఖ సంపత్తి అవన్నీ కూడా కలిగి ఉంటుంది. అందులో ఈ జాతకాన్ని నుంచి తీసుకున్నట్లయితే గురువు కూడా మంచి ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉన్నాడు. ఇక్కడ ప్రస్తుతం ఈ అబ్బాయి జాతకరీత్యా మీకు మాత్రం తండ్రి స్థానాధిపతి అయినటువంటి బుధుడు జాతకంలో వ్యయంలో ఉన్న వ్యయాధిపతి అయి తండ్రి స్థానాధిపతి అది 12వ ఇంట్లోనే ఉన్నాడు. కాబట్టి స్వస్థానం, కాబట్టి అది ఎక్కడ వేరే స్థానంలో లేదు, కాబట్టి అది కొంతవరకు మీకు మేలే, కాబట్టి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొన్ని చిన్న చిన్న అబ్స్టకల్స్ ఇచ్చినప్పటికీ కూడా రేపు ఏప్రిల్ 28 నుంచి ఈ అబ్బాయి జాతకరీత్యా మీకు అన్ని విధాలా బాగుంటుంది. ప్రతిరోజు కూడా చక్కగా ఇంట్లో విష్ణు సహస్రనామాన్ని వినండి లేదా చదవండి, దానివలన మీకు మంచి ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ హైదరాబాద్ నుంచి కుసుమ గారు కాల్ చేశారు. గురువు గారు. కుసుమ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? గురువు గారు. నమస్తే. స్వరూప గురించి తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 25/1/1981. 25/1/1981 ఆదివారం ఉదయం 9:45 ఎక్కడ పుట్టారండి? వేములవాడ దగ్గర, కరీంనగర్ డిస్ట్రిక్ట్. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అమ్మా. ఇక్కడ నమస్తే గురువు గారు. నమస్తే. ఇది లగ్నం వచ్చేసి మీన లగ్నం, రాశి వచ్చేసి కన్యా రాశి, నక్షత్రం వచ్చేసి ఉత్తరా నక్షత్రం, 4వ పాదం. జన్మజాతకంలో ఇక్కడ ఏమైపోయిందంటే సంపూర్ణ కాల సర్పదోషం ఉండిపోవటం జరిగింది. దానివలన ఇక్కడ ఇబ్బందులు కలుగుతున్నాయి. అవి ప్రస్తుతం రాహు మహాదశ జరుగుతుంది, అందులో కుజుడి యొక్క అంతర్దశ. ఇది 2016 ఆగస్టు వరకు ఉంటుంది. తర్వాత గురు మహాదశ, లగ్న దశమాధిపతి అయినటువంటి గురువు సప్తమంలో ఉన్నాడు. కాబట్టి కంగారు పడాల్సిన అవసరమే ఉండదు. ఈ 2016 వరకు మాత్రమే, 16 ఆగస్టు 30 వరకు మాత్రమే రాహులో కుజుడు జరుగుతుంటాడు. ఇక్కడ కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ, ధనాధిపతి అయ్యే లాభంలో ఉన్నప్పటికీ కూడా ఇది మేలు చేయవలసినది కాస్త ఇక్కడ దోషం కిందకి. ఎలా అంటే రాహుకేతువుల మధ్యలో గ్రహాలు ఉండిపోవటం వలన ఇక్కడ ఇబ్బంది జరుగుతుంది. పద్మకాల సర్పదోషం అంటాం అన్నమాట దీన్ని. ఆ పద్మకాల సర్పదోషం ఉండటం వలన ఇక్కడ ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలు వెంటాడుతూ ఉంటాయి. రాహు మహాదశ, కుజుని యొక్క అంతర్దశ. కాబట్టి చక్కగా ఈ రాహుకి కుజుడికి పూజ చేయించుకోమని చెప్పండి, తద్వారా ఆమెకి అన్ని విధాలా బాగుంటుంది. ఆగస్టు 30 నుంచి మాత్రం గురుదశ. ఈ గురువు చక్కగా యోగకారకంగా యోగించేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ హరిప్రియ గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. గురువు గారు. ప్రియ గారు నమస్తే అండి. హలో హలో. నెక్స్ట్ కాలర్ సంధ్య గారు లైన్లో ఉన్నారు. సంధ్య గారు నమస్తే అండి.
గురువుగారు ఇప్పుడు చాలా మంది జాతకం చెప్పించుకుంటున్నారు. అయితే కొంతమంది అంటారు ఏ సంవత్సరంలో పుట్టినా ఆ సంవత్సరంలో పుట్టిన వాళ్ళందరి జాతకం ఒకలాగే ఉంటుంది అండ్ ఇప్పుడు 90లో పుడితే అందరిది ఒకలాగే ఉంటుంది, 92లో పుడితే ఒకలానే ఉంటుంది అని అది చెప్పి. అలా ఉండదమ్మా. ఎందుకంటే ఏ సంవత్సరంలో పుట్టినా అది న్యూమరాలజీలో చాలామంది ఈ సంవత్సరం ఎలా ఉంటుంది ఆ సంవత్సరం ఎలా ఉంటుందనే చిన్న బేసిక్తో మాత్రం చెప్పగలరు తప్ప గ్రహాలను బట్టి ఆ సంవత్సరంలో పుట్టిన అందరూ ఒకేలాగా ఉండరు. ఇప్పుడు 78లో పుట్టిన అందరూ జ్యోతిష్యులు అయ్యారా? నేను జ్యోతిష్యుని అయినట్టుగా అవరు కదా. అలాగా ఎవరికి ఏ నక్షత్రంలో కూడా కాదు, నక్షత్ర పాదంలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. లగ్నంలో ఉన్నటువంటి లగ్నంలో పాదంలోనూ ప్రతి ఒక్క డిగ్రీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి ఒకే సంవత్సరంలో పుట్టిన అందరూ ఒకేలాగా ఉండటం లేదా ఒకేలాంటి దగ్గర జీవితాలు ఉండటం లాంటివి మాత్రం ఏం జరగదు. ఎందుకంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం 24 గంటలు ఉంటుంది, 12 లగ్నాలు ఉంటాయి. అందులో వచ్చేసి ఏ లగ్నం వచ్చేసి అందులో ఏ నక్షత్రంలో అందులో ఏ డిగ్రీలో ఉందో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జాతకం. ఇప్పుడు కొన్ని కోట్ల మంది భూమి మీద ఉన్నటువంటి మనుషుల యొక్క జనాభా ఉంది. అందరికీ ఒకే అమ్మ కడుపులో నుంచి పుట్టినటువంటి 2 కమల పిల్లలకు కూడా ఒకే రకమైనటువంటి జాతకం ఉండదు. ఎందుకంటే వాళ్ళు ఒక 5 మినిట్స్ డిఫరెన్స్లో అయినా తప్పకుండా పుడతారు. ఆ పుట్టే సమయానికి లగ్నం కావచ్చు, లేకపోతే నక్షత్రం కావచ్చు, లేకపోతే లగ్న సంధి, నక్షత్ర సంధి, రాశి సంధి, ఇలాగా ఎన్నో విభేదాలతో అలాగే డిగ్రీస్లో చాలా తేడాస్తో పుడతారు. దానివలన వాళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళ యొక్క జీవన విధానము వేరువేరుగా ఉంటుంది. కమల పిల్లలకే ఆ విధంగా ఉంటే మరి వేరు వేరు తల్లుల దగ్గర ఎక్కడెక్కడో ఒకే సంవత్సరం పుట్టిన అందరికీ ఒకేలాగా ఉండదు. కాబట్టి ఎవరి జాతకం వారిది. కాలర్ లైన్ లో ఉన్నారు గురువు గారు. ఉమేష్ గారు సికింద్రాబాద్ నుంచి. ఉమేష్ గారు నమస్తే అండి. సార్ నమస్కారం మేడం గారు. ఎవరి గురించి తెలుసుకోవాలండి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి మేడం. 31/5/1975 మేడం. 31/5/75 75 మేడం. సాటర్డే మేడం. టైం చెప్పండి. ఆఫ్టర్నూన్ 12:15 మేడం. 31/5 అండి. సార్ 12:15 సార్. 12:15 PM. అవును మేడం. టైం చెప్పండి. మేడం సారీ, అది మధ్యాహ్నం మేడం. అదే పిఎంఎల్ అండి, 12 దాటింది కదా పిఎంఏ. ఏ ఊరు చెప్పండి? ఏ ఊరు? ఎక్కడ పుట్టారండి? సార్ ఇక్కడ శ్రీనగర్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు ఈవిడ గురించి? మా వైఫ్ సార్, ఆమె గురించి తెలుసుకోవాలనుకోండి. లగ్నం సింహలగ్నం, రాశి వచ్చేసి ఆమెది ధనిష్ఠ నక్షత్రం 2వ పాదం మకర రాశి. రాశి నుంచి లగ్నం నుంచి 4వ ఇంట్లో రాహు నీచ స్థితిలో, 6వ ఇంట్లో చంద్రుడు, అష్టమంలో కుజగురువుల యొక్క కలయిక, దశమంలో రవి బుధుడు వక్రించి కేతువుతో లాభశని, 12వ ఇంట్లో శుక్రుడు ఉన్నటువంటి జాతకం. ఇక్కడ అష్టమంలో గురువు కుజుడు ఉన్నారు. ఈ అష్టమంలో గురువు తన స్వస్థానంలో ఉన్నప్పటికీ కూడా కుజుడు ఉండటం, ఎంత మిత్రరాశి అయి ఉన్నప్పటికీ భాగ్యాధిపతి అయి అష్టమంలో ఉండటం అది అంత మంచిది కాదు. అంటే గృహ వాహన స్థానానికి సంబంధించి భోగభాగ్యానికి సంబంధించినటువంటి కుజుడు జాతకంలో 8వ ఇంట్లో ఉన్నందువలన అది అంత మంచిది కాదు. దానివలన మనకు వచ్చేటువంటి భోగభాగ్యాలు చాలా తక్కువగా ఉంటాయి, మనకు కావాల్సినవి ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం శని మహాదశ జరుగుతుంది. ఈ శని సప్తమాధిపతి అయి లాభంలో ఉన్నందువలన ఈ శని దశ యోగించేదానికి అవకాశం ఉంది. కానీ 6వ స్థానాధిపతి అయి కూడా లాభంలో ఉన్నాడు కాబట్టి ఈ శని మహాదశ తప్పకుండా యోగిస్తుంది. మార్చి 3 నుంచి ఆరోగ్య సంబంధంగా కుటుంబ వ్యవహార సంబంధంగా ఈమె జాతక రీత్యా బాగుండేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ శని మహాదశ వచ్చేసింది. యాక్చువల్గా గురు మహాదశలోనే గురువు అష్టమంలో ఉన్నందువలన ఆయుష్ని పెంపొందించడం జరిగింది. లేకపోతే ఆ గురు మహాదశ శత్రుస్థానంలో ఉన్నట్లయితే 2014 జూన్కు ముందే అనారోగ్యంతో ఇబ్బంది పడి కష్టపడాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు శని మహాదశ వచ్చింది. శని చాలా చక్కగా ఉన్నాడు. ఇక్కడ శని మహాత్ముడిని సేవించుకోవటం ద్వారా ఈ శని దశ మీకు మీ వారి ద్వారా మీకు గొప్ప యోగం ఉండేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నల్గొండ నుంచి సైదుల్ గారు కాల్ చేశారు గురువు గారు. సైదుల్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నవంబర్ 18, 1976. 76. టైం చెప్పండి. మధ్యాహ్నం 2:40. ఎక్కడ పుట్టారు? నల్గొండ అండి, బేతవోలు. గురువు గారు ఉన్నారు. మీ సమస్య ఏంటో 2:40 చెప్పండి. ఏ ఊర్లో? నల్గొండ అంటే బేతవోలు సార్, మా టౌన్ నల్గొండ అన్నమాట. రైట్, వెరీ గుడ్. ఇక్కడ మీ లగ్నం వచ్చేసి
మీన లగ్నం, రాశి వచ్చేసి మీది కన్యా రాశి, నక్షత్రం హస్త నక్షత్రం, 3వ పాదం. జాతకంలో 2వ ఇంట్లో ఉన్నటువంటి కేతు, 3వ ఇంట్లో గురువు లగ్నాధిపతి, పంచమ శని, సప్తమ చంద్రుడు, 8వ ఇంట్లో రాహు. ఇది కొంత 2వ ఇంట్లో ఉన్నటువంటి కేతు, 8వ ఇంట్లో రాహు. పాపగ్రహాలు పాపస్థానంలో ఉన్నప్పుడు యోగకారకమే. తర్వాత 9వ ఇంట్లో షష్టాధిపతి అయినటువంటి రవి ఉండటం కొంత ఇబ్బంది కలిగిస్తుంది. సప్తమ గృహాధిపతి అయినటువంటి బుధుడు, అలాగే భాగ్యాధిపతి అయినటువంటి ధనాధిపతి అయినటువంటి కుజుడు. తర్వాత జాతకంలో దశమంలో శుక్రుడు, అష్టమాధిపతి శుక్రుడు ఇక్కడ దశమంలో ఉండటం వలన ఒక వృత్తిలో డెవలప్మెంట్ అనేది ఉండేదానికి చాలా అవకాశం తక్కువ. ఇది గురువులో శుక్రుడు అయిపోతున్నాడు, గురువులో రవి వస్తాడు 2017 జనవరి వరకు. కానీ ఈ లోపుగా మీరు ఏం చేస్తారంటే, గురువు శత్రురాజులు అంటే పరివర్తన యోగం ఉంది, అందుకు సంతోషం గురు శుక్రులకు, ఒకరింట్లో ఒకరు. ఇక్కడ 6వ ఇంటికి అధిపతి అయి భాగ్యంలో ఉండకూడదు, కానీ మిత్ర రాశిలో ఉన్నాడు. పరివర్తన యోగంలో ఉన్నారు, 8వ ఇంటికి అధిపతి 10వ ఇంట్లో ఉన్నాడు, కానీ పరివర్తనలో. అట్లా మిమ్మల్ని భగవంతుడు ఏదో ఒక రకంగా ఉండకూడదు కానీ ఉన్నాడు, దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు అనమాట. ఇక్కడ జాతకరీత్యా కన్యారాశి హస్త నక్షత్రం 3వ పాదం కాబట్టి తప్పకుండా ఇప్పుడు గురు మహాదశ జరుగుతుంది కాబట్టి గురువు యొక్క దృష్టి సప్తమ స్థానం మీద ఉంది కాబట్టి ఇక్కడ భార్య జాతకం వలన మీకు బాగుండేదానికి అవకాశం ఉంది చక్కగా. కాబట్టి ఇక్కడ గురువులో శుక్రుడు జరుగుతూ ఉంది, అందులో కూడా పంచమ స్థితిలో వ్యయాధిపతి అయినటువంటి శని, లాభాధిపతి అయినటువంటి శని పంచమ స్థితిలో ఉండి లాభాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి జాతకంలో ఒక మైనస్ ఒక ప్లస్, ఒక మైనస్ ఒక ప్లస్ ఉంటూ వస్తున్నాయి. కాబట్టి గురుదశ మీకు యోగకారకంగా ఉండాలి, అందులో శుక్రుడు ఇంకా యోగకారకంగా ఉండాలి అంటే మాత్రం ఫిబ్రవరి 13 నుంచి కూడా మీకు ఉన్నతి కలిగేదానికి అవకాశం ఉంటుంది తప్పకుండా. అయితే ఇక్కడ జాతకంలో గురు శుక్రుడు శని యొక్క దశ, అంతర్దశ, ప్రత్యంతర దశ వస్తాయి కాబట్టి తప్పకుండా మీరు ఏం చేస్తారంటే ఆదిశక్తి అంటే అమ్మవారిని సేవించడం ద్వారా తప్పకుండా ఆవిడ శక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారిని సేవించడం ద్వారా మీకున్నటువంటి ఏ ఇబ్బందులు, ఆర్థికమైనటువంటి కుటుంబ సంబంధమైన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విజయవాడ నుంచి కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించేనండి. మాకు రుణబాధలు బాగున్నాయి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1983 అండి. డేట్ ఆఫ్ బర్త్ జనవరి 16. 16 జనవరి 83. 1983 జనవరి 16. టైం చెప్పండి. టైము ఆదివారం ఉదయం 11 గంటలకి. ఎక్కడ పుట్టారండి? బట్టిప్రోలు అండి. అటు మామూలుగా పల్లెటూరులో ఉంటాయి, అక్కడ బట్టిప్రోలు పక్కన. పేరు నూర్జహాన్ కదా? గురువు గారితో మాట్లాడండి. చెప్పండి అమ్మా. నమస్తే అండి. నమస్తే. నూర్జహాన్ నా పేరు. నాకు రుణబాధలు బాగున్నాయి, దాని గురించి ఏం చేయాలా అని. మీ జాతకంలో కుటుంబాధిపతి ధనాధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంట్లో ఉన్నాడమ్మా. దీన్ని కుజదోషం అంటాం. దానివల్ల ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు బాగున్నాయండి. వినండి అమ్మా, నేను చెప్తాను వినండి. లగ్నం వచ్చేసి మీది మీన లగ్నం, రాశి వచ్చేసి మీది కుంభరాశి, మకర రాశి, నక్షత్రం ధనిష్ఠా నక్షత్రం 1వ పాదం. 4వ ఇంట్లో రాహు మూల త్రికోణంలోను, 8వ ఇంట్లో శని ఉచ్చ స్థితిలో, 9వ ఇంట్లో గురు, అలాగే దశమంలో కేతు మూల త్రికోణంలో, లాభంలో చంద్రుడు, రవి, శుక్రుడు, బుధుడు, వ్యయంలో ఇక్కడ చంద్రుడు ఉన్నాడు. మంచి జాతకమై ఉన్నప్పటికీ కూడా కుజుడు కుటుంబాధిపతి అయి భాగ్యాధిపతి అయి వ్యయంలో ఉండిపోవటం వలన సర్వభోగ భాగ్యాలను ఇచ్చి కూడా వాటిని ఏం చేస్తాడంటే పాడు చేస్తాడు. దానివలన రుణ బాధలు ఎక్కువైపోతాయి అన్నమాట. ఇక్కడ లాభంలో చాలామంది చూస్తూ ఉంటాం, లాభంలో 4 గ్రహాలు ఉన్నట్లయితే లాభం పాపస్థానమై ఉన్నప్పటికీ కూడా ధన సంబంధమైనటువంటి విషయంలో అద్భుతమైనటువంటి వీటిని ఇస్తాడని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ జాతకరీత్యా మనం నిజమైనటువంటి జీవితాల్లో చూసినట్లయితే కొంత వ్యత్యాసం కనపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ గురు మహాదశ జరుగుతుంది. నీకు లగ్న దశమాధిపతి అయినటువంటి ఈ గురువు ఇక్కడ భాగ్యరాశిలో ఉండటం మీకు మేలు చేస్తుంది. అయితే అందులో కూడా శుక్రుడు లాభంలో ఉన్నాడు. ఇక తప్పకుండా మీరు రుణబాధలు తీరేదానికి అవకాశం ఉంది. అయితే కుజుడు ఏదైతే ఉందో ఈ కుజగ్రహం ధనాధిపతి అయి అంటే డబ్బుకు అధిపతి అయి ఖర్చు స్థానంలో వ్యయంలో ఉండటం వలన ఇబ్బందులు, ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగించడానికి కారణమైంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నూర్జహాన్ పేరు చెప్పారు కాబట్టి మీరు మసీదుకి వెళ్తూ ఉంటారు కాబట్టి మసీదుకైనా గుడికైనా వెళ్ళినప్పుడు తప్పకుండా బెల్లం ఉంటుంది కదా, ఆ బెల్లాంతో పాటుగా కొన్ని పప్పులు వాటిని అక్కడ ఉన్నటువంటి బీద వాళ్ళకి తప్పకుండా మీ శక్తి కొద్దీ పంచండి. అలాగా మీరు ఒక
ఒక 6 మంగళవారాలు అలా పంచండి. తద్వారా మీకు ఉన్నటువంటి రుణ సంబంధమైనటువంటి ఇబ్బందులను తొలగేదానికి మీ దగ్గర ఉన్నటువంటి ఏదో ఒక రకమైనటువంటి మార్గం ద్వారా ఆ ఆర్థిక సంబంధమైనటువంటి రుణ బాధలు తగ్గేదానికి అవకాశం కనిపిస్తుంది. నెక్స్ట్ నెల్లూరు నుంచి సత్యనారాయణ గారు కాల్ చేశారు గురువు గారు. సత్యనారాయణ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? మా పాప గురించి అండి. పాప డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 7/4/93 అండి. టైం చెప్పండి. 4:41 PM. ఎక్కడ పుట్టారు? నెల్లూరు. గురువు గారు ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి సత్యనారాయణ గారు. సార్ మా పాప మ్యారేజ్ చేయాలి సార్, ఎప్పుడు జరుగుతుంది అని వివాహం గురించి తెలుసుకుందామని. మీ పాప జాతకం అద్భుతంగా ఉంది, చాలా మంచి జాతకం. లగ్నం సింహ లగ్నం అయిపోయి కన్యా లగ్నానికి వస్తుంది, కానీ అది ఇంకా సింహ లగ్నంలో ఉంది. జస్ట్ ఇంకొక మీరు చెప్పిన సమయానికి సాయంత్రం 4:40 అన్నారు కదా, 4:41 అన్నారు కాబట్టి ఇక్కడ జాతకరీత్యా అద్భుతంగా ఉంది. రాశి వచ్చేసి తులారాశి, నక్షత్రం చిత్తా నక్షత్రం 4వ పాదం. మీరు వివాహం చేయొచ్చు, మీరు సంబంధాలు చూడొచ్చు, అందులో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి దశాంతర దశలన్నీ కూడా చాలా చక్కగా అద్భుతంగా ఉన్నాయి. జాతకం చాలా చాలా బాగుంది, అందులో పెద్ద ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇక్కడ. కాకపోతే ఆ జాతకం చూసి చేయండి. ఎందుకంటే ఇక్కడ 7వ స్థానంలో శని యోగకారకుడై ఉన్నప్పటికీ కూడా బుధుడు కూడా ఉన్నాడు. ఇక్కడ బుధుడు ఏంటంటే శని స్వస్థానం కాబట్టి శాసమహాపురుష యోగం ఇవ్వచ్చు, అంటే వెళ్ళిన చోట గొప్ప ఐశ్వర్యవంతులైనటువంటి ఇంటికి వెళ్ళొచ్చు, కానీ అక్కడ ఆ అబ్బాయితో ఇబ్బందులు పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జాతకం చూసి లేదా ఆ కుటుంబం గురించి పూర్తిగా విచారించి ఆ అబ్బాయి గురించి విచారించి ఆ తర్వాతే వివాహం చేయండి. చిన్న ట్విస్ట్ ఉంది, జాతకం మంచి జాతకమే, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఆ చిన్న బుధుడు అక్కడ ఉండటం వలన బుధుడిని నపంసకుడు అంటారు అనమాట. దానివల్ల కొంచెం ఇబ్బంది పడేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా అది చూసి చేయడం ద్వారా, అంటే ఆ కుటుంబం గురించి కానీ అబ్బాయి గురించి కానీ ఎంక్వైరీ చేయకుండా మాత్రం చేయొద్దు, జాతకం అది చూపించి తప్పక చేయండి. నెక్స్ట్ నీలావతి గారు విజయవాడ నుంచి కాల్ చేశారు. నీలావతి గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 21/12/1997. 97. 97. టైం చెప్పండి. రాత్రి 8:30. ఎక్కడ పుట్టారు? విజయవాడ. గురువు గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం అండి. నా చదువును ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాను. అలాగమ్మా, ఇక్కడ మీది లగ్నం కర్కాటక లగ్నం, రాశి వచ్చేసి మీది కన్యా రాశి, నక్షత్రం ఉత్తరా నక్షత్రం 2వ పాదం అమ్మ. 2వ ఇంట్లో రాహు, 3వ ఇంట్లో చంద్రుడు, అలాగే విద్యాస్థానాధిపతి అయినటువంటి శుక్రుడు 7మంలో. ఇక్కడ కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా 7మంలో ఉండటం వలన విద్యాస్థానాధిపతి అది దోషంగా మారుతుంది. కానీ గురువు ఉన్నాడు, కానీ నీచంలో ఉండిపోయినాడు ఆయన. కాబట్టి తప్పకుండా ఇక్కడ కుజ మహాదశ జరుగుతుంది, కొంత ఇబ్బంది కలుగుతుంది. సడన్గా ఆగిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, కానీ దానికి భయపడాల్సిన అవసరం వద్దు. తప్పకుండా మళ్ళీ అది కంటిన్యూగా సాగేదానికి అవకాశం ఉంటుంది, లేదా మార్కులు తగ్గి కొంత ఇబ్బంది పడేదానికి కూడా అవకాశం ఉందన్నమాట. హనుమాన్ చాలీసా ప్రతిరోజు చదువుకోండి, దాని వలన మీకు బుద్ధి అంటే జ్ఞాపక శక్తి చాలా చక్కగా, బుద్ధి చక్కగా పనిచేస్తుంది, తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఎందుకంటే హనుమాన్ చాలీసాలో అంత గొప్ప శక్తి ఉంటుంది. దానివలన విద్యా సంబంధమైనటువంటి దోషం ఏదైతే ఉందో అది తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది. కుజదోషం ఉందన్నమాట, యోగం ఉన్నప్పటికీ అది రోగం అయిపోయింది. రుచిక మహాపురుష యోగం కలిగి ఉన్నప్పటికీ శుక్రుడు కానీ లేకపోయి ఉన్నట్లయితే అది చక్కగా గురువు కుజుడు అక్కడ ఉండటం, గురువుకి నీచత్వం పోవటం, అద్భుతమైనటువంటి యోగంగా మారటం జరిగేది. కానీ శుక్రుడు ఉండిపోవటం వలన విద్యా మాతృ గృహవాహన స్థానాధిపతి అయినటువంటి వాడు అక్కడ నేను ఇబ్బంది కలగజేస్తాడు. ప్రస్తుతం కుజమహాదశ జరుగుతుంది, అందులో శుక్రుడి యొక్క అంతర్దశ రేపు 19వ తారీఖు నుంచి వస్తుందమ్మా. కొంత ఓపికగా ఉండటం మంచిది. ఏదన్నా ఆగిపోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళీ తిరిగి నువ్వు స్టార్ట్ చేసి మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీసా చదువుకో, భగవంతుడు తప్పకుండా నేను కాపాడేదానికి, నీ విద్యలో ఉన్నతి కలిగేదానికి నీకు అవకాశం ఇస్తాడు. నెక్స్ట్ అనంతపురం నుంచి శ్రీలత గారు కాల్ చేశారు గురువు గారు. శ్రీలత గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 02/07 చెప్పండి. 02/07/1990. 90. టైం చెప్పండి. 7:40 PM. ఎక్కడ పుట్టారు? ధర్మవరం. గురువు గారితో మాట్లాడండి. చెప్పమ్మా. సార్ నా పేరు శ్రీలత సార్. చెప్పమ్మా.
నా గురించి తెలుసుకోవాలి సార్. లగ్నం వచ్చి జాబ్. ఏమ్మా జాబ్ గురించి తెలుసుకోవాలని. ఇక్కడ జాతకంలో లగ్నం మకర లగ్నం, రాశి వచ్చేసి మీది తులారాశి, నక్షత్రం స్వాతి నక్షత్రం 3వ పాదం. జాతకంలో లగ్నాధిపతి ధనాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉన్నాడు శని. ఇది కొంత ఇబ్బంది కలిగిస్తుంది. లగ్న రాహు, అలాగే 3వ ఇంట్లో కుజుడు, 5వ ఇంట్లో శుక్రుడు స్వస్థానంలోను, అలాగే 6వ ఇంట్లో బుధుడు స్వస్థానంలో, రవి గురు, సప్తమ కేతు, దశమంలో చంద్రుడు ఉన్నాడు. సప్తమాధిపతి అయినటువంటి చంద్రుడు దశమంలో ఉన్నాడు. అలాగే దశమాధిపతి అయినటువంటి శుక్రుడు పంచమంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు శని మహాదశ జరుగుతుందమ్మా. శనిలో కూడా బుధుడు జరుగుతున్నాడు, కొంత ఇబ్బంది కలిగిస్తుంది. కాబట్టి జాబ్లో ఉన్నతి అన్నది మాత్రం చాలా తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వివాహ సంబంధంగా ప్రయత్నం చేసుకో. దానికి నీకు రేపు నెక్స్ట్ ఇయర్ మార్చి నుంచి ఈలోపు ఉద్యోగంలో ఉన్నతి మాత్రం తక్కువ. ఏదైనా చిన్న ఉద్యోగం అయినా సరే ఉద్యోగం చేస్తున్నట్లయితే ఉద్యోగంలో ఉన్నతి మాత్రం ఆలోచించుకో, దాంట్లో కంటిన్యూగా ఉండటం చేస్తే మంచిది. కానీ వివాహ అనంతరం మాత్రమే నీ జాతకరీత్యా వివాహంతో పాటుగా నీ వృత్తి ఏదైతే ఉందో అది చాలా గొప్ప స్థితికి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. అంతవరకు మాత్రం కొంత ఇబ్బంది తప్పదు. శని వ్యయంలో ఉన్నాడు, కుటుంబాధిపతి అయి లగ్నాధిపతి అయి. కాబట్టి కుటుంబంలో వాళ్ళు కూడా నీకు సహకరించేదానికి కొంత తక్కువగా ఉంటుంది వాళ్ళ యొక్క సపోర్ట్. కాబట్టి శనికి సంబంధించినంత వరకు చక్కగా శనివారం కూడా శనీశ్వరుని దగ్గర దీపం పెట్టడం మర్చిపోవద్దు, నవగ్రహాల్లో ఉన్నటువంటిది. దాని ద్వారా నీకు ఒక మంచి లైఫ్ని భగవంతుడు ప్రసాదించేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ సునీత గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు గురువు గారు. సునీత గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఎవరి గురించి తెలుసుకోవాలండి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. ఏప్రిల్ 20, 28 1990. ఏప్రిల్ 90. ఏప్రిల్ 20, 1990. టైం చెప్పండి. శుక్రవారం రాత్రి 11 గంటలకి శ్రీకాకుళంలో. ఓకే అండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. ఓకే, నమస్కారం గురువు గారు. నమస్తే అమ్మా, చెప్పండి. గురువు గారు, అంటే పెళ్లి సంబంధాలు చాలా చూస్తున్నారు కానీ ఏమీ సెట్ అవ్వట్లేదు. అదే పెళ్లి ఎప్పుడు అవుతుంది, వివాహం అదే అబ్బాయి ఎలాంటి అబ్బాయి వస్తారు, వివాహం చేసి ఎలా ఉంటుంది అని. ఇక్కడ వచ్చేసమ్మా మీ లగ్నం ధనుర్ లగ్నం. ఇక్కడ రాశి వచ్చేసి మీది కుంభరాశి, నక్షత్రం ధనిష్ట నక్షత్రం 4వ పాదం. కుటుంబ స్థానంలో శని అద్భుతంగా ఉన్నాడు, ధనాధిపతి. కానీ రాహు ఉన్నాడు. తర్వాత చంద్రుడు కుజుడు శుక్రుడు 3వ ఇంట్లో, అలాగే పంచమంలో రవి ఉచ్చస్థితిలో బుధుడితో, సప్తమంలో గురు, అష్టమ కేతు ఉన్నటువంటి జాతకం మీది. కాలసర్పదోషం ఉంది. ముందు అది కాలసర్పదోషానికి పూజ చేయించండి, ఎందుకంటే గురు మహాదశలో కేతు జరుగుతుంది ఇక్కడ. అందువలన వివాహం సంబంధాలు కుదరకుండా పోయినాయి. కానీ రేపు జూలై తర్వాత వివాహానికి సంబంధించినంత వరకు అనుకూలంగా ఉన్న దశ. కానీ గురుబలం ఉండదన్నమాట, గురువు అష్టమానికి వచ్చేస్తాడు. కాబట్టి ఈ జూలై లోపుగా వివాహం జరిగితే ఆ కేతు వలన కొంత ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటుంది. కానీ జాతకరీత్యా గురుబలం కూడా ఉండాలి. కాబట్టి గురువు అష్టమంలో ఉన్నప్పుడు వివాహం చేస్తే అంత పెద్ద ప్రయోజనం ఉండదు, ఎందుకంటే సప్తమంలోనే మీకు గురువు ఉన్నాడు పుట్టినప్పుడు. కాబట్టి ఈ సర్పదోషానికి పూజ చేసుకొని 1.5 year ఆగాల్సి వస్తుంది. ఆగితే తప్ప వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి మంచి లైఫ్ని మీరు అనుభవించేదానికి అవకాశం ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే పంచమంలో రవి ఉచ్చస్థితిలో ఉన్నాడు బుధుడితో, బుధాదిత్య యోగం ఉన్నప్పటికీ అది గొప్ప యోగంగా తండ్రితో కలిసి పుట్టినటువంటి బిడ్డలు అనుభవించేదానికి ఉండాలి. కాబట్టి మంచి లైఫ్ అనేది మీరు తీసుకోవాలి. కాబట్టి ఇంకా వివాహం చేయగలగాలి అంటే ఇప్పుడు గురుబలం ఉన్నప్పటికీ దశాంతర దశల్లో ఉన్నటువంటి ఈ సర్పదోషం వలన ఇది మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ఫిబ్రవరి నుంచి మీరు సంబంధాలు చూడొచ్చు. ఆగస్టులోపు చేయగలిగితే చేయవచ్చు, కానీ అది అంత కొంత ఇబ్బంది కలిగేదానికి అవకాశం ఉంది. ఈ పరిహారాలు అవి చేసుకోవాల్సి వస్తుంది. అదే 1.5 year ఆగితే ఏమవుతుందంటే ఆ దశాంతర దశలో అయిపోతుంది, గురుబలం వస్తుంది. ఆ గురుబలం వలన గురువు భాగ్యరాశిలో ఉండంగా పంచమ దృష్టితో లగ్నాన్ని చూస్తూ ఉండంగా, అలాగే తన 9వ దృష్టితో మీ సప్తమ స్థానాన్ని, లగ్నం నుంచి సప్తమ స్థానాన్ని చూస్తూ ఉండంగా వివాహం జరిగితే బాగుంటుంది. ఈ జాతక రీత్యా మీకు చెప్పవలసింది ఏంటంటే మీరు చక్కగా ఈ రాహుకేతు పూజ జరిపించండి. 1.5 year ఆగటం వల్లనే మీకు మంచి లైఫ్ ఉందని నేను చెప్పగలను. నెక్స్ట్ తూర్పుగోదావరి నుంచి ఫణికుమార్ కాల్ చేశారు. కుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 26/11/1980. నమస్తే అండి. 88 అండి. 26/11/1988 అండి. టైం చెప్పండి. 8:45 అండి. ఎప్పుడండి, ఉదయమా సాయంత్రమా?
ఫణి గారు టీవీ వాల్యూమ్ 8:45 తగ్గించి మాట్లాడాలి. ఎప్పుడు పుట్టారు, ఉదయమా సాయంత్రమా? రాత్రి 8:45 అండి. సరే గురువు గారు మాట్లాడతారు, మాట్లాడండి. ఓకే అండి, ఓకే. రాత్రి 8:45. మీరు టీవీ తగ్గిస్తే తప్ప నేను మాట్లాడమా, లేదంటే మీరు లైన్ కట్ అయిపోతుంది. మీరు టీవీ తగ్గించండి, లేదా మీరు తగ్గించానండి. లగ్నం వచ్చేసి మీది మిథున లగ్నం, మిథున రాశి. నక్షత్రం వచ్చేసి మీది ఆరుద్ర నక్షత్రం 4వ పాదం. లగ్నంలో చంద్రుడు, 2వ ఇంట్లో 3వ ఇంట్లో కేతు, పంచమంలో శుక్రుడు అద్భుతంగా, 6వ ఇంట్లో రవి బుధులు, సప్తమ శని, తర్వాత 9వ ఇంట్లో రాహు కుంభరాశిలో, 10వ ఇంట్లో కుజుడు, వేన్లో గురువు ఉన్నాడు. ఇక్కడ సప్తమంలో ఉన్నటువంటి శని, 12వ ఇంట్లో ఉన్నటువంటి గురువు ఇది ఇబ్బంది కలిగిస్తుందమ్మా. వివాహ స్థానంలో శని ఉండరాదు, అష్టమాధిపతి శని ఉన్నాడు. పోనీ వివాహ స్థానాధిపతి ఏమైనా లాభంలో ఉన్నాడా అంటే ఆయన 12వ ఇంట్లో ఖర్చులో మృత్యు స్థానంలో ఉన్నాడు. కాబట్టి అది దోషం అవుతుంది. ఇందులో శని మహాదశ జరుగుతుంది. కాబట్టి వైవాహిక సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేదానికి అవకాశం ఉంటాయి వివాహానికి సంబంధించినవి. కాబట్టి ఆ శనికిను అలాగే గురువుకి పరిహారం చేయించుకోవటం ద్వారా మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఆ శని మహాదశ జరుగుతుంది కాబట్టి శనికి తైలాభిషేకంతో పాటుగా అలాగే గురువుకి గురువు గారి యొక్క స్తోత్రాన్ని గురువు దర్శించడం ఇలాంటివి చేయటం ద్వారా మీకు ఉన్నటువంటి దోషానికి, అంటే ఎవ్రీ ఇయర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఒకసారి చేసేసాము పెళ్లి జరిగిపోయింది అంటే కుదరదు. అది ఎవ్రీ ఇయర్ చేసుకుంటూనే ఉండాలి. తద్వారా మీకు మంచి జరిగేదానికి అవకాశం ఉంటుంది. రైట్ గురువుగారు, ఇవాళ జన్మకుండలి కార్యక్రమంలో ప్రేక్షకుల సమస్యలకి చక్కటి సూచనలు సలహాలు ఇచ్చారు వాళ్ళ జాతకం ద్వారా. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. చూసారు కదండి ఇవాళ జన్మకుండలి కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.